నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. హిమాలయాల నుంచి వీస్తున్న చల్లని గాలుల్ని కూడా వేడెక్కిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. గంగా సింధు మైదానంలో పచ్చిక బయళ్లలో ఊడలు దిగిన భారీ వృక్షాలు రాజకీయ కాకతో ఊగిపోతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలన్నీ వ్యూహాల్ని సిద్ధం చేశాయి. నవంబర్లో నోటిఫికేషన్ వెలువడగానే రంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారు నేతలు. మరి కులం, మతం, కుటిల రాజకీయం కీలక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేశంలో మిగతా రాష్ట్రాల ఎన్నికలన్నీ ఒక ఎత్తైతే ఉత్తరప్రదేశ్ ఒక్కటే మరో ఎత్తు. అత్యధిక విస్తీర్ణం, జనాభా, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల దృష్ట్యా ఏ విధంగా చూసినా రాజకీయంగా చాలా కీలకమైన రాష్ట్రం. ఏదో ఒకరోజు ప్రధాని అవుతాననే రాజకీయ మల్లుడి ఆశకి, దళితుల జెండా హస్తనలో ఎగరేయాలనే ఆశయానికి, ఢిల్లీ కోటను నిలబెట్టుకోవాలన్న కాషాయదళం పంతానికి అతిపెద్ద పరీక్ష ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి ఆ రాష్ట్ర ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రమంతా చుట్టేసే పనిలో ఉన్నారు. సమాజ్వాదీ, బహుజన సమాజ్వాదీ పార్టీలు కొన్ని స్థానాలకు ఏడాది ముందే అభ్యర్థుల్ని ప్రకటించాయి. 2014 ఎన్నికల తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్న బీజేపీ వార్ రూమ్ లో వాతావరణం 2 ఏళ్ల కిందటే వేడెక్కింది. आदरणीय राष्ट्रीय अध्यक्ष जी ने ये निश्चित तौर पर कहा है कि हम यूपी के चुनाव में विकास के विषयों को लेकर आगे बढ़ेंगे और निश्चित रूप में जीत भाजपा की होगी, क्योंकि आज जनता जनार्दन को भारतीय जनता पार्टी ने प्रमाण दिया है कि एक यही राजनीतिक पार्टी है जो सबका साथ और सबका विकास संभवतः राष्ट्र के पटल पर रख सकती है. उत्तर प्रदेश के हमारे कार्यकर्ता इस बात के लिए तैयार हैं कि आगामी विधानसभा के चुनाव में उत्तर प्रदेश की धरती पर कमल का फूल पूर्ण रूप से खिलेगा. స్థానికంగా ఉన్న చిన్న చితకా పార్టీలు, ముఖ్య నాయకులు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చూపించాలని, పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా 4 ఏళ్లు ఎలా గడిపేశారో కానీ ఎన్నికల ఏడాదిలో యాదవ కుటుంబంలో మొదలైన కొట్లాట ఏ రోజుకా రోజు పతాక సన్నివేశాలతో రక్తి కడుతోంది. ములాయం తమ్ముళ్ళిద్దరూ ఒకరు అన్నవైపు, మరొకరు అన్న కొడుకు వైపు మొగ్గు చూపడం ద్వారా రగులుకున్న కుంపటి సెగలు కక్కుతూనే ఉంది. శివపాల్ యాదవ్ను వెనకేసుకొచ్చిన ములాయం ఆయన వెళ్లిపోతే పార్టీ లేదంటూ చేసిన ప్రకటన అఖిలేష్కు చిరాకు తెప్పించింది. తండ్రి కొడుకుల మధ్య పెరుగుతున్న దూరం అఖిలేష్ కొత్త పార్టీ పెడతారనే దిశగా కూడా సందేహాలు రేకెత్తిస్తోంది. ఇటీవల గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ యువ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన రాజకీయ పండితుల మెదడుకు పనిపెట్టింది. కారణం, ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా లేదా కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసే దిశగా అఖిలేష్ అడుగులు వేస్తున్నారు. లక్నోలోని విక్రమాదిత్య మార్గ్లో ఉన్న తండ్రి ఇంటి నుంచి కూడా వచ్చేశారు. అదే వీధిలో మరో ఇల్లు తీసుకున్నారు. భవిష్యత్ ప్రణాళికలకు పదును పెట్టేందుకు రానున్న ఎన్నికల్లో తనకు వ్యూహకర్తగా హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ప్రజా సంబంధాలపై పరిశోధన చేసిన స్టీవ్ జార్డింగ్ను నియమించుకున్నారు. జార్డింగ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే వార్ రూమ్ ప్రారంభమైంది. సమాజ్వాదీ పార్టీ కార్యాలయంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ వార్ రూమ్ పనిచేస్తోంది. 2 నెలల నుంచి పార్టీలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు సమాజ్వాదీ కార్యకర్తల్ని తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నాయి. అఖిలేష్ ఓవైపు, అధినేత ములాయం మరోవైపు లాగుతూ ఉండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడిపోయారు ద్వితీయ శ్రేణి నాయకులు. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని చూసి కలవరపడుతున్నారు.
ఎన్నికలకు ముందే అఖిలేష్ యాదవ్ను ముఖ్యమంత్రిగా ప్రకటించేది లేదని, ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందంటూ ములాయం చేసిన ప్రకటన కూడా అఖిలేష్ వర్గంలో అలజడి రేపుతోంది. వీటన్నిటి మధ్యనే ప్రచార వ్యూహకర్తగా హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అద్వైత్ సింగ్ని ఎంపిక చేశారు అఖిలేష్. నేరాలను అణిచివేసి నేరగాళ్లకు సింహస్వప్నంలా నిలిచే నాయకుడు అఖిలేష్ యాదవ్ మాత్రమే అనే కోణంలో ఆయన ప్రచార వ్యూహం సిద్ధం చేస్తున్నారు అద్వైత్ సింగ్. और एकदम बात साफ कई अधिकारियों से और निर्देश दी गए सरकार की तरफ से कि कानून व्यवस्था के सवाल पर किसी तरह का कोई कंप्रोमाइज नहीं किया जाएगा। कानून व्यवस्था और खासकर महिलाओं के प्रति और बेटियों के प्रति जीरो टॉलरेंस, किसी भी तरह का कोई कंप्रोमाइज नहीं होगा, खासकर कानून व्यवस्था पर, क्राइम पर और बेटी और बहनों के साथ अगर कोई घटना होती है सरकार अधिकारियों को जिम्मेदारी से काम करना पड़ेगा और अधिकारियों के खिलाफ अगर कोई सख्त कार्रवाई करनी पड़ी तो सरकार कार्रवाई करेगी। ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు తండ్రి కొడుకుల మధ్య అంతరం వెనుక అసలు విషయాన్ని చూచాయిగా వెల్లడిస్తూనే ఉన్నాయి. సమాజ్వాదీ సిద్ధాంతకర్త రామ్ మనోహర్ లోహియా స్మారక సభలో ములాయం చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఆయనకు పట్టులేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో కార్యకర్తలు తన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లేవారని, అయితే ప్రస్తుతం తన మీద తన వాళ్లే దాడి చేస్తున్నా అండగా నిలిచేవారే లేరంటూ వాపోయారు. సమాజ్వాదీ పార్టీ ఇప్పటికీ వృద్ధుల చేతిలోనే ఉందని, పార్టీ పగ్గాలు యువతకు అందించాలనేది అఖిలేష్ నినాదం. మాయావతి పాలనలో అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిందెవరు, జైలుకు వెళ్లిందెవరని నేరుగా ప్రశ్నిస్తున్నారు. తండ్రి కొడుకులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అఖిలేష్ యాదవ్ వేరుకుంపటి పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా రాహుల్ గాంధీ కూడా ఈసారి ఉత్తరప్రదేశ్ మీద గట్టిగానే దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని 35 నియోజకవర్గాలను చుట్టేసేలా పర్యటన చేస్తున్నారు. కార్డ్పే చర్చా పేరుతో బహిరంగ సభలు పెట్టి రైతులను కలుస్తున్నారు. ప్రచారంలో ఎక్కువ భాగం కేంద్రం మీద విమర్శలు చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అఖిలేష్ పాలనలో శాంతి భద్రతలు విచ్ఛిన్నమైన, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రాహుల్ ప్రసంగాల్లో వాటి ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ ఇద్దరు యువనేతలు ఎన్నికల ముందు కలుస్తారా, తర్వాత కలుస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 14 ఏళ్ల క్రితం కోల్పోయిన అధికారాన్ని దక్కించుకోవాలనే ఆరాటం, సార్వత్రిక సమరం ఫలితాలిచ్చిన ఉత్సాహం. అందుకే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన మరుక్షణమే అసెంబ్లీ ఎన్నికల మీద దృష్టి పెట్టింది కాషాయ దళం. 2014లో ప్రత్యర్థుల్ని ఏ ఒక్కరూ ఊహించని రీతిలో మట్టి కరిపించిన కమలనాథులు మరోసారి అలాంటి విజయం పునరావృతం చేయాలని అందుబాటులో ఉన్న అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేస్తున్నారు. పాత ఆయుధాలకు పదును పెడుతూ కొత్త వాటిని బయటకు తీస్తున్నారు. ఆయుధాలతో పాటు క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్ని కలిసేలా వ్యూహం సిద్ధం చేసింది బీజేపీ నాయకత్వం. ఎన్నికలు మరో 6 నెలలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడేం చెయ్యాలి? అదే ఆలోచనతో అరక్షణమైనా వృధా పోనివ్వకుండా కష్టపడుతోంది కాషాయ దళం. వ్యూహాత్మక ఎత్తుగడల్లో ముందున్నా ప్రచారంలో వెనకబడ్డామని భావిస్తున్న బీజేపీ 50 రోజుల్లో రాష్ట్రమంతటా చుట్టేసేలా పరివర్తన్ యాత్రలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి కీలక నేతలు ఈ యాత్రల్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 5న మొదలయ్యే పరివర్తన్ యాత్రలు డిసెంబర్ 25 వాజ్పేయి పుట్టినరోజు నాటికి లక్నో చేరతాయి. ఆ రోజును లక్నోలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించేలా ప్రచార వ్యూహం సిద్ధం చేసింది బీజేపీ. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కల్రాజ్ మిశ్రా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ యాత్రలు ప్రారంభిస్తారు. భారతీయ జనతా పార్టీ ఇంత పట్టుదలగా ఉండడానికి కారణం 14 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్లో అధికారానికి దూరంగా ఉండడమే.
అందుకే ఈసారి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోరాదనే ఆ పార్టీ పెద్దలంతా గట్టిగా నిర్ణయించుకున్నారు. పరివర్తన్ యాత్రల్ని 4 ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాల నుంచే ప్రారంభిస్తున్నారు. వాటికి తోడు అయోధ్య రామమందిర అంశం ఎలాగూ అమ్ములపొదిలో ఉంది. అసోంలోని పార్టీని విజయపథంలో నడిపిన పార్టీ సీనియర్ నేత మహేంద్ర సింగ్ పరివర్తన్ ర్యాలీలను పర్యవేక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ధన్ యోజన, ఉజ్వల యోజన వల్ల కలిగిన ప్రయోజనాలు, పార్టీ అధికారంలోకొస్తే అమలు చేసే పథకాల గురించి ఈ యాత్రల్లో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. నాలుగు యాత్రలతో మొత్తం నియోజకవర్గాలన్నీ చుట్టేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో మోడీ పాలన సాధించిన విజయాల్ని తీసుకెళ్లడమే యాత్రల లక్ష్యం. అందుకోసం యాత్రలతో పాటు యువ, మహిళా సమ్మేళనాల్ని ఏర్పాటు చేస్తున్నారు. యువ సమ్మేళనానికి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ నాయకత్వం వహించనున్నారు. మహిళా సమ్మేళనాల నిర్వహణకు అనుపమా జైస్వాల్ నిర్వహించే అవకాశముంది. మొత్తం 403 సీట్లలో 265 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా వ్యూహం సిద్ధం చేసింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. ఏదేమైనా యూపీ రాజకీయాల్లో అభ్యర్థుల గెలుపును నిర్ణయించేది కుల సమీకరణాలే అనేది బహిరంగ రహస్యం. ఆ సమీకరణాల్లో యాదవుల ఓటు బ్యాంక్ ఇప్పటికీ సమాజ్వాదీ పార్టీ చేతిలో ఉందని గుర్తించిన కమలనాథులు మిగతా వెనకబడిన వర్గాల్ని తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారు. అఖిలేష్ పాలనలో ఓ వర్గానికే పదవులు లభించాయని తరచూ ఆరోపణలు చేస్తోంది యూపీ బీజేపీ నాయకత్వం. ఓబీసీలకు అండగా నిలుస్తున్నామని చెప్పేందుకు అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పటేల్కు కేంద్ర మంత్రి పదవిచ్చారు. బీసీలకు క్రిమీలేయర్ పరిమితిని 6 లక్షల నుంచి 8 లక్షలకు పెంచాలనే డిమాండ్ అందుకుంది. ఇంతవరకు భాజపా వ్యూహాలు బాగానే ఉన్నా వెంటాడుతున్న బీహార్ అనుభవాలు ఆచితూచి అడుగేసేలా చేస్తున్నాయి. కుల రాజకీయాలకు కేంద్రంగా ఉన్న బీహార్లో పార్టీ వ్యూహం విఫలమైన నేపథ్యంలో యూపీలో అన్ని కోణాల్ని స్పృశించాలని భావిస్తున్నారు బీజేపీ వ్యూహకర్తలు. కులాలు, మతాలు కాకుండా జాతీయవాదాన్ని తెరపైకి తేవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్లో లక్షిత దాడుల తరువాత కేంద్రంలో మోడీ సర్కార్ ప్రతిష్ట అమాంతం పెరిగింది. ఆ సానుకూలతని ఓట్ల రూపంలో మార్చుకునేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా మోదీని ఉద్దేశించి రక్త బేహారీ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమలనాథులు నిర్ణయించారు. గతంలో గుజరాత్ అసెంబ్లీలో ఎన్నికల్లో సోనియా గాంధీ మోదీ గురించి మృత్యు బేహారీ అంటూ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా మారాయి. అందుకే ఇప్పుడు అలాంటి అంశాల్ని సమయానుకూలంగా తెరపైకి తీసుకురావాలని, ప్రస్తుతానికి శాంతి భద్రతలు, అభివృద్ధి అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకునే ఆలోచనలో ఉంది భాజపా. పట్టణ జనాభా బీహార్ కంటే ఉత్తరప్రదేశ్లో రెట్టింపు సంఖ్యలో ఉంది. ఇది భాజపాకు కలిసొచ్చే అంశం. 2011 జనాభా లెక్కల ప్రకారం యూపీలో 22.28% ప్రజలు పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నారు. బీహార్లో ఈ సంఖ్య 11% మాత్రమే. బీహార్లో 10 లక్షల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న నగరం పట్నా మాత్రమే. యూపీలో 10 లక్షల పైచిలుకు జనాభా ఉన్న నగరాలు 10 ఉన్నాయి. ఈ నగరాల్లో 100 అసెంబ్లీ స్థానాలున్నాయి. అది కలిసొచ్చే అంశమని లెక్కలేస్తున్నారు బీజేపీ నేతలు. యూపీలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు బీజేపీ చేతిలోనే ఉండడం అదనపు బలం. యూపీలో మరో కీలకాంశం అగ్రవర్ణాల సంఖ్య ఎక్కువగా ఉండటం. బీహార్ జనాభాలో అగ్రవర్ణాలు 15% కాగా యూపీలో ఈ సంఖ్య 20% ఉంది. ఈ సామాజిక సమీకరణాల్లో ఏ విధంగా చూసినా అగ్రవర్ణాలు, నగరాల్లో ఓటు బ్యాంక్ తమ వైపే ఉందనేది కమలనాథుల నమ్మకం.
ఎలక్షన్ ఇంజనీరింగ్లో ఇతర నినాదాల కంటే కుల మత సమీకరణాలకే పెద్దపీట వేస్తున్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఒకసారి విఫలమైన మరోసారి విజయం సాధిస్తున్నారు. ఈసారి కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నారామె. గతంలో బ్రాహ్మణ దళిత వ్యూహాన్ని అమలు చేసిన మాయావతి ఈసారి ముస్లిం దళిత ఓటు బ్యాంకును నమ్ముకున్నారు. దాద్రి ఘటన తర్వాత ముస్లింల ఓటర్లలో మెజార్టీ బీఎస్పీ వైపు మళ్లిందనే సంకేతాల మధ్య సీట్ల కేటాయింపులోనూ ముస్లింలకు పెద్దపీట వేయనున్నారు. బెహెన్జీ వ్యూహం సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ను ఏకకాలంలో దెబ్బకొట్టనుందా? రాబోయే ఎన్నికల విషయంలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బహుజన సమాజ్వాదీ పార్టీయే. గతంలో కొత్త సామాజిక సమీకరణాల ద్వారా ప్రత్యర్థులకు షాక్ ఇచ్చిన బెహెన్జీ మరోసారి అలాంటి ప్రయోగం చేస్తున్నారు. బ్రాహ్మణ దళిత సంఘటనతో 2007లో అధికారాన్ని కైవసం చేసుకున్న బీఎస్పీ అధినేత్రి మళ్లీ అలాంటి ప్రయోగానికే అంటుకట్టారు. 2014లో పార్టీకి దూరమైన వర్గాలను ఆదరించడం సహా సమాజ్వాదీకి దూరమైన ఓట్ బ్యాంకును ఒడిసిపట్టుకునేలా పావులు కదుపుతున్నారు. ముజఫర్నగర్లో ముస్లింలపై దాడులు, దాద్రీ ఘటన, బులంద్షహర్ అత్యాచార ఘటన ఇలా అనేక అంశాలు ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. దళితులపై నిత్యం దాడులు, సామూహిక అత్యాచారాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఖిలేష్ పాలనలో ఆ స్థాయిలో శాంతి భద్రతలు లోపించడం బీఎస్పీకి కలిసొచ్చే అంశం. గతంలో మాయావతి ముఖ్యమంత్రిగా ఉండగా యూపీలో రౌడీ మూకల్ని ఏరిపారేశారు. పార్టీ కార్యకర్తలు అతి చేసిన చోట్ల కొంత ఆరోపణలు ఎదుర్కొన్నా మొత్తంగా మంచి మార్కులే సంపాదించారు. ఆ కోణంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రధాన ప్రచారాంశంగా మారితే బెహెన్జీకి కలిసొచ్చినట్లే. కొత్త సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మాయావతి పెద్ద ప్రణాళికే రచించారు. అగ్రవర్ణాలు బీజేపీతో ఉన్నాయన్న సంకేతాలతో ముస్లిం ఓట్ బ్యాంక్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ వర్గంలోనూ యువతకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న పశ్చిమ యూపీలో బాధ్యతల్ని పార్టీ ప్రధాన కార్యదర్శి నసీముద్దీన్ సిద్దిక్కి అప్పగించారు. భాయి చిరాగ్ గ్రూపుల్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఓటర్లను కలుస్తున్నారు. ఈ గ్రూపులకు సమన్వయకర్తలుగా ఉన్నత విద్యావంతులైన ముస్లిం యువకులకు ప్రాధాన్యమిచ్చారు. సమాజ్వాదీ పార్టీ పాలనలో ముస్లింలపై దాడులు జరిగాయని, ఇవన్నీ బీజేపీ నాయకత్వమే చేయించిందంటూ ఒక్క దెబ్బతో 2 పిట్టల్ని కొట్టే వ్యూహంతో ముందుకెళ్తున్నారు మాయావతి. ముజఫర్నగర్ అల్లర్లు, దాద్రి ఘటనలో బాధితులకు అండగా నిలబడిన పార్టీ తమదేనని, కాంగ్రెస్ ఎవరిని పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారామె. 2014లో పార్టీకి దూరమైన జాతో వర్గాన్ని దరిచేర్చుకునేందుకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవుల్లో ఎక్కువ భాగం జాదవ్ నేతలకు కేటాయించారు. యూపీ దళితుల్లో 56% ఉన్న ఈ వర్గం ప్రస్తుతం బీఎస్పీకి అండగా నిలుస్తోంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ 224 సీట్లు గెలుచుకుంది. ఇందులో 17% ముస్లిం అభ్యర్థులే. యూపీ జనాభాలో 39% ముస్లింలు ఉన్నారు. ఇందులో 16 నుంచి 18% సమాజ్వాదీకి ఓటు వేశారు. ఈ ఓట్ బ్యాంక్ పైనే ప్రస్తుతం మాయావతి దృష్టి కేంద్రీకరించడంతో సమీకరణాల అమాంతం మారిపోనున్నాయి. యూపీలో 40% ఓట్లు గెలుచుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. 21% ఉన్న దళితులు, ముస్లింలు 18% కలిస్తే అధికారం దక్కుతుందని మాయావతి అంచనా వేస్తున్నారు. 4 ప్రధాన పార్టీలు, 400 పైచిలకు అసెంబ్లీ స్థానాలు, మాదే అధికారమని అందరూ అంటున్నా ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వస్తుందని చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం వెలువడుతున్న సర్వేల లెక్కలు చూస్తే హంగ్ అసెంబ్లీ తప్పదా అనే సందేహాలు. 225 స్థానాలు గెలుస్తామని బయటకు చెబుతున్నా ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరిస్తే అదే 10,000ని భావిస్తున్నారు నేతలు. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఘనమైన రీతిలో ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. దళితుల మనసు గెలుచుకోవడానికి
ఢిల్లీ నుంచి షీలా దీక్షిత్ను పార్టీ ముఖంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. ప్రచార ప్రారంభ భారీ ప్రదర్శనను అధినేత్రి సోనియా గాంధీ ముందుండి నడిపించారు. అనూహ్యంగా ఆమె అనారోగ్యం పాలైన తర్వాత యాత్ర ముందుకు సాగిన నాయకత్వ లోపం కనిపిస్తోంది. లోటు భర్తీ చేయడానికి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే యువరాజు రాహుల్కి ఇదో విషమ పరీక్ష. ఈ ఎన్నికల్లో తను పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. 4 వారాల్లో 2,500 కిలోమీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు. గతంలోలా భారీ బహిరంగ సభలు కాక ఎక్కడికక్కడే రహదారి ప్రదర్శనలు, రైతులతో రచ్చబండ సమావేశాలతో ఆసక్తి కూడా రేకెత్తిస్తున్నారు. రైతులు కేంద్రంగానే సాగుతోంది ప్రచారమంతా. ఇది కాంగ్రెస్కు ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తుంది అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది. సెప్టెంబరు 6న దేవరియాలో ప్రారంభమైన రాహుల్ ప్రచారం 39 జిల్లాల గుండా సాగింది. ఇప్పటికే 223 అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టేశారు. రెండో దఫాలో 21 జిల్లాల్లో భారీ బహిరంగ సభ కోసం ప్రణాళిక సిద్ధం చేస్తోంది కాంగ్రెస్. రాహుల్తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్, మరో కీలక నేత షీలా దీక్షిత్ ప్రచారంలో ఉన్నారు. రాహుల్ సోదరి ప్రియాంక ఇందిరాగాంధీ జయంతి రోజున అలహాబాద్లో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఉత్తరప్రదేశ్లో పునర్వైభవం కోసం సర్వశక్తులు కేంద్రీకరించి పోరాడుతోంది కాంగ్రెస్ నాయకత్వం. యూపీలో అధికారం లేకపోయినా భాజపా నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రచారం సాగిస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మర్చిపోయారని, ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలకే కొమ్ము కాస్తున్నారని విమర్శిస్తున్నారు రాహుల్ గాంధీ. లక్షిత దాడుల విషయంలో మోదీపై ప్రశంసలు కురిపించిన తర్వాతి రోజే జవాన్ల వీరత్వాన్ని అమ్ముకొని బతుకుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మిగతా పార్టీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కాంగ్రెస్ కూడా యూపీలో కుల సమీకరణాలని నమ్ముకుంది. అసలు షీలా దీక్షిత్ను రంగంలోకి తీసుకుని వచ్చిందే ఆ కోణంలో. బ్రాహ్మణ వర్గంలో మంచి పేరున్న స్థానిక కాంగ్రెస్ దివంగత నేత ఉమాశంకర్కు షీలా దీక్షిత్ కోడలు కావడమే అందుకు కారణం. అదే సమయంలో బలంగా ఉన్న ఓబీసీలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ఓబీసీ రిజర్వేషన్ కోటాలోని 27% అత్యధిక వెనుకబడిన వర్గాలకు పంచుతామని ప్రకటించారు రాహుల్ గాంధీ. ఈ నినాదంతో వెనుకబడిన వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారాయన. మొత్తానికి 4 ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలు, సమీకరణలతో ఎన్నికల రణరంగాన్ని రక్తి కట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోలాహలంగా మారుతున్నాయి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. యూపీ ఓటరు తీర్పు అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న మిగతా రాష్ట్రాల ఎన్నికలపైన ప్రభావం చూపించడం ఖాయం. 4 ప్రధాన పార్టీలతో పాటు ఆర్జేడీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, వామపక్షాలు యూపీలో అస్తిత్వం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దేశంలో రాజకీయ పండితులతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద దృష్టి పెట్టాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు అభిప్రాయ సేకరణతో హడావుడి చేస్తున్నాయి. వచ్చిన నివేదికల్లో పరిస్థితి తరచూ మారిపోతోంది. ఓటరు నాడి తెలుసుకోవడం పార్టీలకే కత్తిమీద సాములా మారింది. 2012లోలా ఓ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. కులాలు, మతాలు, స్థానిక అంశాలు ప్రాధాన్యత వహించే ఎన్నికల్లో మాదే గెలుపని ఏదైనా పార్టీ చెప్పడం హాస్యాస్పదమే. చివరిగా చూస్తే యూపీలో అన్ని పార్టీలకు బలాలు, బలహీనతలు ఉన్నాయి. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న యాదవులు, ముస్లింలు, దళితులు సమాజ్వాదీ, బహుజన సమాజ్వాదీ పార్టీ వైపు ఉన్నారు. ఈ 2 పార్టీలకు
జిల్లాలు, బ్లాకు స్థాయిలో బలమైన నాయకత్వం ఉంది. భాజపా, కాంగ్రెస్కు ఇలాంటి నాయకత్వం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా సమాజ్వాదీ పార్టీ 100కు పైగా సీట్లు కోల్పోతుందని అంచనా. ఈ లెక్కన చూస్తే ప్రధాన పోటీ భాజపా, బహుజన సమాజ్వాదీ పార్టీ మధ్యే కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో మాయావతికి పోటీగా నిలబడే శక్తి బీజేపీలో ఎవరున్నారనేదే అసలు ప్రశ్న. బీహార్లో నితీష్ కుమార్ మాదిరిగా మాయావతి చిన్న చితక పార్టీలను చేరదీసి మహాకూటమి ఏర్పాటు చేస్తే మరోసారి యూపీలో ఏనుగు ఘీంకరించే అవకాశముంది. మరిన్ని విభిన్న కథాంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.